వైజాగ్లో ఎంపీగా బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తారు, టీడీపీ నుంచి భరత్ పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరు రావాలండి? బొత్స ఝాన్సీ గారు రావాలి. బొత్స ఝాన్సీ గారు రావాలనుకుంటున్నారు. బొత్స ఝాన్సీ గారు అంటే జగన్ చేసిన మేలు వలన, జగన్ ఇచ్చే గడప గడపకు ఇచ్చిన పథకాల వలన ఆయనే రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. అతని వల్ల మేలు జరిగింది కాబట్టి. కొంతమంది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరూ పొత్తు పెట్టుకుని వస్తున్నారు. వాళ్ళు చేసిన పథకాలు ఏమి లేవండి. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏమి చేయలేదు. కాకపోతే రుణమాఫీలు అన్నారు, ఏ రుణమాఫీలు చేయలేదండి. మాకు వడ్డీలు ఎక్కువ వేస్తారు. తర్వాత ఏంటంటే మరి వాళ్ళు పసుపు కుంకుమ కదా 10,000 ఇచ్చి తుడిపెట్టేశారండి. ఇతను మట్టుకు అనుకున్న పథకాలన్నీ కూడా చేశారు కాబట్టి జగనే రావాలి. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే బొత్స ఝాన్సీ గారు విజయనగరంలో చేశారు కదమ్మా, వైజాగ్ వచ్చారు కదా, ప్రజలు సపోర్ట్ చేస్తారండి? సపోర్ట్ చేద్దామనే వచ్చారండి. చేస్తారు. ఆ నమ్మకం మాకు ఉందండి. బొత్స ఝాన్సీ గారు వ్యక్తిగతంగా ఎలా ఉంటారు, ప్రజలతో ఎలా ఉంటారు? చాలా అన్యోన్యంగా ఉంటారండి. చాలా ప్రేమగా అభిమానంగా ఉంటారు. ఆమె అంటే మాకు అభిమానం కూడాను. ఆమె గెలవాలని మేము కోరుకుంటున్నాం అండి. బొత్స ఝాన్సీ గారు ఈరోజు ఒక చదువుకున్న వ్యక్తి కదా, మీ నియోజకవర్గం రావడానికి ఎలా అనిపిస్తుంది మీకు? పార్లమెంట్ చాలా ఆనందంగా ఉందండి. ఆవిడ రావాలండి. ఆవిడ అవంతి గారు రావాలి. వస్తే ఇంకా పేదలకు చాలా అన్ని మంచి పనులు జరుగుతాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ఒక పక్క ఉంది, జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఉన్నారు. ఇద్దరు ఎవరు రావాలి? జగన్ అన్న రావాలి. జగన్ వచ్చాక మీకు ఎలా అనిపించింది ఇక్కడ సౌకర్యం? జగన్ వచ్చాక అమ్మ ఒడి ఏంటి, రుణమాఫీలేటి, ఏ ప్రాబ్లం ఉన్నా ఏ కష్టం ఉన్నా ముందున్నాడు అన్నయ్య. అందుకే జగన్ అన్నయ్య రావాలి. చూస్తున్నట్లయితే టీడీపీ నుంచి భరత్ గారు పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు రావాలనుకుంటున్నారు? బొత్స ఝాన్సీ గారే రావాలి. ఎందుకు బొత్స ఝాన్సీ గారు రావాలనుకుంటున్నారు? ఆవిడ ఇప్పుడు ఒక అవకాశం అనేది ఎవరికైనా ఇవ్వాలి. ఇచ్చాకే కదా మనకి తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 10,000 వేసేవారు. అలాంటిది జగన్ అన్న ఇప్పటికి దిగినంత వరకు ఇంటికి ఒక్కొక్కరికి 15 లక్షలు, 20 లక్షల వరకు పింఛనీళ్ళతో సహా అందుకుంటున్నారు. కాబట్టి జగన్ అన్న గెలాలి. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే అమ్మ, మరి డెవలప్మెంట్ ఏం జరిగిందమ్మా జగన్ వచ్చాక? జగన్ అన్న వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చేటప్పుడు 2 సెంట్లకి 2 లక్షలు వచ్చింది. అదే ఈ సెంటున్నర ఇచ్చినప్పటికి 15 లక్షలు, 20 లక్షల వరకు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. జగన్ అన్న వల్ల ఎంతో మంది కష్టాల నుంచి బయటకు వచ్చారు. కాబట్టి 175కి ఎన్ని సీట్లు వస్తాయంటారు? అది వస్తాయి, ఎక్కువ వస్తాయి, డబుల్ వస్తాయని మేము అనుకుంటున్నాం. పార్టీలో ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన, ఈసారి ఎవరు వస్తారంటారు? ఈరోజు ఖచ్చితంగా అయితే ఎన్ని పార్టీలు గెలిచినా ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారండి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని సంక్షేమం, ఎన్నడూ లేని పథకాలు ఈరోజు పేద ప్రజలకి ఎలాంటి మన సిఫార్సులు కానీ లంచాలు కానీ లేకుండా వాళ్ళకి అర్హత ఉంటే చాలు, లబ్ధిదారులు అయితే చాలు, మన సచివాలయం ద్వారా, వాలంటీర్ల ద్వారా నాయకుల అవసరం కూడా లేని సమాజంలో ఈరోజు తీసుకొచ్చాడు. అలాగే ప్రతి సంక్షేమ పథకం పేదరికం నిర్మూలన కోసం పేద ప్రజలకి కరోనా టైంలో కూడా సంక్షేమం ఆపుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి పేదలందరూ కూడా ఆయన పక్షాన్ని నిలుస్తున్నారు. ఇక్కడ ఎంపీగా ఎవరు రావాలంటారు? పార్లమెంట్ సభ్యురాలు వైజాగ్, విశాఖపట్నానికి ఎంపీగా ఎవరు వస్తే బాగుంటుంది అంటున్నారు? బొత్స ఝాన్సీ గారు, టీడీపీ నుంచి భరత్ గారు? కంపల్సరీ బొత్స ఝాన్సీ గారే రావాలండి. ఎందుకంటే ఒక పార్లమెంటరీ మెంబర్గా ఆవిడ 2 సార్లు పార్లమెంటరీ మెంబర్గా, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన అనుభవం ఉంది. అలాంటి అనుభవం అది, అందులోనూ బొత్స ఫ్యామిలీ అంటే కార్యకర్తలకి ఎప్పుడూ అండదండగా ఉండే ఫ్యామిలీ అది. అలాంటి ఫ్యామిలీ నుంచి ఒక మహిళ వస్తే ఇంకా బాగా మన వైజాగ్ని అభివృద్ధి చేస్తారని మేము అందరం ఆశిస్తున్నాం. బొత్స ఝాన్సీ గారు విజయనగరంలో చేశారు కదా, ఈసారి ప్రజలు రియాక్ట్ అవుతారా, సపోర్ట్ చేస్తారంటారు? బొత్స ఝాన్సీ గారు అది అత్తవారి ఇల్లు కాబట్టి అక్కడ చేశారు. ఆవిడ ఇప్పుడు వైజాగ్ ఆడపిల్లగా మేమందరం చూసి గెలిపించుకోవడానికి, ఆవిడకి ప్రతి ఓటుని కూడా ఆవిడకి వేయించడానికి మేము అందరం కృషి చేస్తున్నాం. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా మంచి పనులు చేస్తామని తిరుగుతున్నారు కదా? వాళ్ళు చేస్తామని అంటే 14 ఏళ్ళు సీఎంగా ఉండి ఇంకా నేను చేస్తానని చెప్పుకునే స్థితిలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళలోనే చేసి చూపించేశాడు. చేసి చూపించిన వాడిని నమ్ముతారు తప్ప ఇంకా చూస్తానన్న వాడిని నమ్మి స్థితిలోనైతే ఇప్పుడు ప్రజలు లేరు. టీడీపీ, జనసేన వీళ్ళందరూ ఒక పక్క ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఉన్నారు. ఈసారి ఎవరు వస్తారు? అందరూ ఒకవైపు ఉన్నా సరే మన సింహం సింగల్గానే వస్తుంది. మన సింహం అందరం మేమందరం మా జగనన్నతో అండగా ఉంటాం. మా జగనన్నే వస్తాడు, మా నమ్మకం. వైజాగ్ లో పార్లమెంట్ సభ్యులుగా బొత్స ఝాన్సీ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. టీడీపీ భరత్, వీళ్ళిద్దరు ఎవరు రావాలి? మాకు వచ్చేది అవంతి సారే వస్తారు. బొత్స ఝాన్సీ గారు ఎంపీగా ఎవరు రావాలనుకుంటున్నారు? బొత్స ఝాన్సీగా, భరత్ గారు? బొత్స ఝాన్సీ గారే వస్తారండి. మేము అందరం ఆవిడికి అండగా ఉంటాం. మేమందరం ఆవిడ వైపునే నిలబడతాం. మేము జగనన్ననే గెలిపించుకుంటాం. చదువుకున్న వ్యక్తి, డబుల్ పిహెచ్డీలు చేసిన వ్యక్తి కదా, సో అలాంటి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి వస్తే డెవలప్మెంట్ అనేది ముందుకెళ్ళిద్ది అంటారా?
కంపల్సరిగా వెళ్ళిద్దండి, కంపల్సరిగా. ఎందుకంటే అమ్మఒడి నుంచి డాక్టర్ వరకు చదివించే జగనన్న మేము వదులుకోలేం కదా. మా జగనన్న మా పిల్లలందరికీ భవిష్యత్తును ముందుగా సాగిస్తాడని మేము తల్లులు అందరినీ కూడా అందరూ నమ్ముతున్నామండి. మా పిల్లలు బాగా భవిష్యత్తు ఉంటుందంటే మా జగనన్న మళ్ళీ మాకు రావాలి కంపల్సరిగా. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే కొంతమంది ఏమంటున్నారంటే డెవలప్మెంట్ టీడీపీ గవర్నమెంట్లో జరిగింది, జగన్ వచ్చాక ఏం జరగలేదు. ఏం కాదండి, మా జగనన్న వచ్చాకే మాకు మంచిగా గుండె మీద చేసుకొని పడుకోగలుగుతున్నామండి. మా పిల్లలు కాలేజీలు పంపగలుగుతున్నాం, మా పిల్లలకు అన్నం పెట్టుకోగలుగుతున్నాం. అన్ని విధాలు మా జగనన్నే మాకు సమకూరుస్తున్నాడండి.